తొలి సినిమాతోనే దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ భారీ వసూలు రాబట్టింది. దీంతో సెకండ్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఛాన్స్ కొట్టేశాడు. RC16 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కూడా వెల్లడించారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ శంకర్, సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, బోనీ కపూర్తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రారంభానికి ముందే బాగా హైప్ పెంచుకున్న RC16 చిత్రం గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రంగస్థలంలాగా రస్టిక్ నేచర్తో ఆ చిత్రానికి 10 రెట్లు గ్రాండ్గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే రామ్ చరణ్ అభిమానులు శంకర్ గేమ్ చేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతలా హైప్ రావడానికి కాస్టింగ్ కూడా ఒక కారణం. రామ్ చరణ్కి జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రెహమాన్ మ్యూజిక్ కోసం ఒప్పించడం ఏ డైరెక్టర్కైనా అంత సులువు కాదు. కానీ బుచ్చిబాబు కన్విన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కాస్టింగ్ గురించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక పూజా కార్యక్రమంలో ఒక్కొక్కరు బుచ్చిబాబుకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే బాబోయ్ అనాల్సిందే. సుకుమార్ మాటల్ని బట్టి చూస్తే బుచ్చిబాబు ఈ కథ పట్ల చాలా నమ్మకంతో ఉన్నట్లు అర్థమవుతుంది. సుకుమార్ మాట్లాడుతూ, రంగస్థలం చేసే సమయంలోనే బుచ్చిబాబు నాకు ఈ స్టోరీ లైన్ చెప్పాడు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే రామ్ చరణ్ అని అన్నాడు. రామ్ చరణ్ నాకే ఇప్పటికీ దొరికాడు. లేదు, రామ్ చరణ్నే కావాలి అని అన్నాడు. సరే ఓకే అనుకున్నా. మ్యూజిక్ ఎవరు అని అడగ్గా AR రెహమాన్ అన్నాడు. నేను షాక్ అయ్యా అని సుకుమార్ తెలిపారు. బుచ్చిబాబు రెహమాన్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించాడు. ఆ తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ని ఒప్పించాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని చాలా పెద్దదిగా ఆలోచిస్తున్నాడు బుచ్చిబాబు. ఇక ఈవెంట్లో రెహమాన్ మాట్లాడుతూ బుచ్చిబాబులో సినిమా పట్ల మ్యాడ్నెస్ ఉంది అని అన్నారు. రామ్ చరణ్ అయితే బుచ్చిబాబుని సినిమా పిచ్చోడిగా అభివర్ణించారు. ఇక శివరాజ్ కుమార్ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రం గురించి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు మొదట కలిసినప్పుడు అరగంటలో కథ చెప్పేస్తా అన్నాడు. కానీ కథను వివరిస్తూ 1.5 గంట గడిచిపోయింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతలా కథలో లీనమయ్యా. ఒక మనిషికి అసలు అంత ఇమాజినేషన్ ఎలా వస్తుంది? ఈ కథని బుచ్చిబాబు ఎలా ఊహించగలిగాడు అనేది తలుచుకుంటేనే షాకింగ్గా ఉందని శివరాజ్ కుమార్ అన్నారు. ఇలా బుచ్చిబాబుని ఒక్కొక్కరు ఒక్కోలా ఎలివేషన్ ఇస్తూ లేపేశారు. రెండవ చిత్రానికే బుచ్చిబాబుకి మైండ్ బ్లోయింగ్ క్రేజ్ వచ్చేసిందని చెప్పాలి. RC16 కనుక గ్రాండ్ సక్సెస్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్గా కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్లే అని చెప్పవచ్చు. RC16 మూవీ కంప్లీట్గా రా అండ్ రస్టిక్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ మేకోవర్ అవుతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. చరణ్ కొత్త లుక్లో కనిపించబోతున్నట్లు సమాచారం. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా RC16 రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇక ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ RC16 పూజా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్కి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో వచ్చినా ఎక్కువ సమయం మాత్రం జాన్వీతోనే గడిపాడు. ఇదే సమయంలో కొందరు ఈ వీడియోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన ఉండగా జాన్వీతో అలా ఎలా ఉంటున్నావు భయ్యా, ఉపాసన ఎంతగా ఫీల్ అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కలిసి నటించిన జగదేకవేడు అతిలోక సుందరి తర్వాత మళ్ళీ ఇప్పుడు చిరు తనయుడు శ్రీదేవి తనయ కలిసి సినిమా చేస్తుండడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బోనీ కపూర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శంకర్ గౌరవ్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్ను అందుకున్నారు.
భారీగా వేసిన మండపంలో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో దిగ్గజాలు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కూడా సందడి చేశారు. వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. మరోవైపు జాన్వీ కపూర్, ఆమె తండ్రి నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఉపాసన వైట్ క్రాప్ టాప్లో సందడి చేసింది. జాన్వీ కపూర్ పట్టుచీరలో మెరిసింది. వీరిద్దరూ ఈవెంట్లో తెగ అట్రాక్షన్గా మారారు. ఇక ఈవెంట్లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ, నేను ఎంతగానో ప్రేమించే, అభిమానించే ప్రముఖులందరితో ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమ్మలేకపోతున్నానని, నిజంగా ఇది అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొంది. బుచ్చిబాబు గారు ఈ కథను నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనకు సినిమాపై ఉన్న క్రేజ్ చూసి సినిమా చేయాలని భావించాను. ప్రేక్షకులందరూ మెచ్చుకునేలా మంచి సినిమాలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని జాన్వీ కపూర్ పేర్కొంది. ఇక RRR బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకముందే గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. గేమ్ చేంజర్లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. 200 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. ఇంకా దేవర సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆసిస్ 16లో రామ్ చరణ్తో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా ఆమె హీరోయిన్గా నటించనున్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.